ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి నమ్మలేని పెను మార్పులు. డిసెంబర్ నెల 6-7 తేదీల్లో మీ జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం. జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? డిసెంబర్ నెల 6-7 తేదీల్లో మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి? మీకు అదృష్టమా, దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అన్నీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదుమధురంగా ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సమస్యలను అధిగమించేందుకు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. కొంత నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగండి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. శివారాధన మీకు శాంతిని ఇస్తుంది. అనేక రంగాల్లో లాభ సూచనలు ఉన్నాయి. స్వల్ప కృషితోనే గొప్ప ఫలితాలను పొందుతారు. అదృష్టం బలంగా ఉంటుంది. సంపదలు, స్థిరాస్తులు పెరుగుతాయి. గౌరవం, కీర్తి లభిస్తాయి. ఉద్యోగంలో విశేషమైన ప్రతిభతో ముందుకు సాగుతారు. ధర్మబద్ధమైన ప్రవర్తన మిమ్మల్ని రక్షిస్తుంది. కుటుంబంలో శుభ సందర్భాలు జరుగుతాయి. వ్యాపారంలో అధిక లాభాలు గడిస్తారు. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు ఐశ్వర్యాన్ని పెంచుతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వైవాహిక జీవిత పరంగా కూడా వీరికి ఏ విధమైన మార్పులు అయితే వీరు ఖచ్చితంగా చూడవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి డిసెంబర్ 2025 నెల కీలకమైనటువంటి కెరీర్ పరంగా చాలా కీలకమైనటువంటి నెలగా చెప్పాలి. డిసెంబర్ 5న గురువు 10వ ఇంటికి అంటే వృత్తి రాజ్యస్థానం మారడం మీ యొక్క ఉద్యోగ జీవితంలో పెను మార్పులు అనేవి సూచిస్తుంది. ఇది బాధ్యతలను పెంచడమే కాకుండా గుర్తింపు అనేది కూడా మీకు తిరిగి తెస్తుంది. ఈ నెల ప్రథమార్థంలో 3వ ఇంట్లో గ్రహాల సంచారం కారణంగా మీలోని ఆత్మవిశ్వాసము, ధైర్యము కూడా పెరుగుతాయి. ద్వితీయార్థంలో 4వ ఇంట్లో కుజుడు, రవి, శుక్రులు చేరడం వలన పని ఒత్తిడి ఇంటి వాతావరణం పైన పడకుండా చూసుకోవాలి. ఈ నెల ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు మరియు కొత్త ఉద్యోగాలు చేసేవారికి కూడా మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. డిసెంబర్ 5న గురువు 10వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో మీ యొక్క హోదా పెరుగుతుంది. చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రమోషన్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కొత్త పదవితో పాటు పనిభారం, బాధ్యతలు కూడా విపరీతంగా పెరుగుతాయి. మీరు విశ్రాంతి అనేది లేకుండా పనిచేయాల్సి రావచ్చు. కమ్యూనికేషన్ మరియు విజయాల గురించి చూసుకున్నట్లయితే డిసెంబర్ 1 నుండి 15వ తేదీ ప్రథమార్థంలో రవి, కుజుడు, బుధుడు 3వ ఇంట్లో పరాక్రమ స్థానంలో ఉండడం వల్ల ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మీరు యొక్క ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ పైన అధికారంలో ఆకట్టుకుంటారు. మార్కెటింగ్, సేల్స్, మీడియా రంగాల్లో ఉన్న వారికి ఇది చాలా అద్భుతమైన సమయము. సవాళ్లు మరియు కార్యాలయ రాజకీయాల గురించి చూసుకున్నట్లయితే 6వ ఇంట్లో రాహు ఉండడం వల్ల కార్యాలయంలోని శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. వారు మీకు వ్యతిరేకంగా చేసే కుట్రలన్నీ కూడా ఫలించవైతే 7వ ఇంట్లో శని సంచారం వల్ల పై అధికారులతోనూ లేదా సహోద్యోగులతో కూడా వాదనలకు అనేవి దిగకుండా ఉండడం మీకు చాలా మంచి ఇస్తుంది. మీ పనితీరుతో నిజాయితీగా కూడా ఉన్నట్లయితే కనుక శని మీకు రక్షణ అనేది కల్పిస్తాడు. ఈ రాశి వారికి ఈ నెల ద్వితీయార్థం గ్రహాలన్నీ 4వ ఇంట్లోకి మారడం వల్ల ఆఫీస్ టెన్షన్లు ఇంటికి తీసుకొచ్చే ప్రమాదం అయితే కనిపిస్తుంది. దీని కారణంగా మానసిక ప్రశాంతత కూడా మీకు ఈ సమయంలో లోపించే అవకాశాలు ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు సమయపాలన పాటించడం కూడా మీకు ఈ సమయంలో చాలా ముఖ్యంగా కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారి ఆదాయం చూసుకున్నట్లయితే 10వ ఇంట్లో గురువు ఉండడం వలన ఉద్యోగం లేదా వచ్చే ఆదాయం కూడా స్థిరంగా ఉంటుంది. ఇన్సెంటివ్స్ లేదా బోనస్ రూపంలో కూడా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. 4వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఇంటి మరమ్మతులు, వాహన కొనుగోలు లేదా గృహోపకరణాల కోసం పెద్ద మొత్తం నుండి డబ్బు ఖర్చు అవుతుంది. 12వ ఇంట్లో కేతు వలన అనవసరమైన ఖర్చులు లేదా దాన ధర్మాలకు ఖర్చు చేయాల్సి రావచ్చు.
రియల్ ఎస్టేట్ భూమి ఇల్లు పైన పెట్టుబడి పెట్టడానికి కూడా నెల ద్వితీయార్థం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో రిస్క్ తీసుకోకపోవడమే మేలు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశికి జాతకులు ఈ జాతిలో జన్మించినటువంటి స్త్రీలు తెలుగుగా కన్నీళ్ళు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు. ఇలా అన్ని విధాలుగా కూడా పని ప్రారంభించిన తర్వాత ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే వీరు పూర్తి చేసే వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు అనేవి చూస్తారు. ఏ పనిని అప్పగిస్తే దాన్ని సహనంతో వీరు వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు గంగ ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి వారు వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలు నిధులు గుర్తింపాలనేటటువంటి కోరిక అనే స్వభావములు కలవారుగా ఉంటారు. ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం, బలము కూడా వస్తాయండి. అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ఉండకపోవచ్చు. కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి. ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారు నడవయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడట అనే లక్షణాలన్నీ కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. జనసామర్థ్యం ఉన్న చోబిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పటకు వీరు ఎక్కువగా సంకోచపడిపోతూ ఉంటారు. కన్యా రాశి వారు తప్పుడు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా మన్నిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చెయ్యి చేపని చోటల్లా కూడా వీరికి రుణం జరుగుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందుల పాలవుతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అనేది అధికంగా ఉంటుంది. వీరి భార్యాభర్తలను విడిచిపెట్టి వేరే కలము వేరే ఊరిలో కూడా వీరు ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా వీరిలో కలదు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని టాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.